దిమ్మ తిరిగిన కాంగ్రెస్, దుమ్ము రేపిన గులాబీ. తొలి దశ పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి షాక్. సగం స్థానాలైన గెలవలేక అధికార పార్టీ అపసోపాలు. పోటీ చేసిన గ్రామాల్లో 44% చోట్లే దక్కిన విజయం. రేవంత్ ప్రచారం చేసిన పట్టించుకొని ఊరు జనం. కాంగ్రెస్తో బీఆర్ఎస్ శ్రేణుల ఓరాహోరీ పోరాటం. 50 చోట్ల 10 ఓట్ల తేడాతోనే 150 చోట్ల కేవలం 20 ఓట్ల తేడాతోనే గెలిచిందట. ఏది ఈ మన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొత్తం గెలిచినవి 1702 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 1345 స్థానాలు గెలిచింది. బీజేపీ 186 స్థానాలు గెలిచింది. ఇతరులు 524 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచిండ్లు. ఇంకా ఫలితాలు వెలువడవలసినవి, అంటే నిన్న వెలువడవచ్చు, కాకపోతే పేపర్ ప్రింట్ అయ్యే వరకు వెలువడని స్థానాలు 77. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 1702 స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 1345 స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నది. 2 ఏళ్ల క్రితం సరిగ్గా బీఆర్ఎస్ మాకొద్దు కాంగ్రెసే ముద్దు అని వేసిన పల్లె జనం ఓట్లు ఇప్పుడు తిరగబడి మాకు కాంగ్రెస్ వద్దు కారే ముద్దు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఎంత తేడా! కేవలం 500 మంది సర్పంచులు మాత్రమే ఎక్కువ అభ్యర్థులు కాంగ్రెస్ నుండి గెలిచింది. దీన్ని బట్టి పల్లెల్లో కాంగ్రెస్ మీద కావచ్చు, రేవంత్ రెడ్డి గారి పాలన మీద కావచ్చు, ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నదో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం మొదటి విడతకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే. ఈ మొదటి విడతల్లోనే కాంగ్రెస్ తేలకాన్ లేచి బేజారైన పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బు పంచవచ్చు, అధికార బలం ఉపయోగించవచ్చు, లేకపోతే ప్రలోభాలు పెట్టవచ్చు. ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీకి. అన్ని రకాల అవకాశాలు వినియోగించుకొని అధికారాన్ని, డబ్బును, మద్యాన్ని విచ్చలవిడిగా పంచి కూడా ఇగో ఇక్కడ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య కేవలం 500 సర్పంచ్ సీట్ల తేడా మాత్రమే వచ్చింది. దీన్ని బట్టి ఇక ముందు ఇంకా 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిస్థితి గ్రామాల్లో ఎట్లుంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి గారు పోవచ్చు, ఇక మళ్ళా సారే కావాలంటున్నారు పల్లెల్లో, కారే రావాలంటున్నారు పల్లెల్లో. అదే అర్థం చేసుకోరు.